బాబాయ్, నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నవ్వుతున్నారు అందరూ బయట. అసలు ఎవరది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే వస్తా వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమేంటి బాబాయ్? అది ఇది అంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం. విను, నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బేబీ ఎవరనుకుంటున్నావు? అమ్మా. అమ్మప్పుడు అమ్మ కాదు. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు, 24 ఏళ్ల పడుచు పిల్ల. బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ. అర్థమైందా? ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది. ఏంటి? బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది. నేను కూడా పిన్నిస్తో పొడి చూసా, అలాగే జరిగింది. ఎవరికి చెప్పుకొని నా బాధ. ఒక పని చేయి బాబాయ్, ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కలు. ఇంకా ఇంకా నీలో ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు అన్నీ ఆయనతో చెప్పాయి. ఎవడాడు? సైకాట్రిస్ట్, చాలా పెద్ద డాక్టర్. రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా? జాన్ నాకు మంచి ఫ్రెండ్. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేయచ్చు. ఓకేనా? కాఫీ. ఇదేనా దయాల కొంప? రెంట్ ఇవ్వక్కర్లేదు కానీ 3 పూట్ల మంచి యమ్మీ నాన్ వెజ్ వండి పెడితే చాలు డార్లింగ్. అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, నువ్వు ఇరిటేట్ చేయకు. అరే చిల్ చిల్, ఊరికే జోక్ చేసా. ఓకే యు గైస్ రిలాక్స్. వెరీ బ్యాడ్ కాఫీ. సర్లే నేను బయలుదేరుతాను. యాక్చువల్లీ ఐ ఫర్గాట్, నా టైమింగ్ కొంచెం బ్యాడ్, కానీ నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు? మా నాయనమ్మవి. అబ్బాయి, నా చిన్నప్పుడు అమ్మా నాన్న దుబాయ్లో ఉండేవాళ్ళు. నేను నాయనమ్మ దగ్గర పెరిగాను. తను పోయి 2 years అయింది. రియల్లీ మిస్ సార్. తను ఉంటే తనే నీకు స్వయంగా ఇచ్చేది. నీకు విషయం తెలుసా, నీకు మా నాయనమ్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ భాష, ఆ మాట తీరు, మొన్న అందరికి కొట్టించావు కదా ఆ పద్ధతి, నీ యాటిట్యూడ్. తను ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సరే నేను బయలుదేరతా. ఏంటో చెప్పు. Time of death 3:20 PM. Inform to the family. మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి, ఏం చేయలేకపోయాం. సులోచన కొడుక్కి చెప్పాలి. దీని బతుకంతా అబద్ధమే బేబీ. మా విజ్జిగాడు నాకు ఏసీ కొన్నాడు, మా విజ్జిగాడు నాకు బూట్లు పంపాడు, అన్నీ అబద్ధాలే. వాడు దీంతో మాట్లాడి 10 సంవత్సరాలైందంట బేబీ. ఇది నలుగురిలోనూ చులకన కాకూడదని ఇంతకాలం ఆ యదవని గొప్పోణ్ణి చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం, కావాలంటే డబ్బులు పారేస్తాం, మీరే దాన్ని బూడిద చేసుకోండి అంటున్నాడు. ఆడు నీ విజ్జిగాడు. బుద్ధి లేదే నీకు, సిగ్గులేదు.
వాడు కొడుకా? ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సింది. ఎక్కడో నూటికో కోటికో ఒకడు ఉంటాడు మన శేఖర్ లాంటాడు. సూపర్, మీరు డెఫినెట్ గా విన్ అవుతారు ఇలా చేస్తే. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా. అందరూ వాళ్ళ సాంగ్ బాగుందంటున్నారా? వాళ్ళది బాగుంటే మనది బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు డౌటే స్వాతి. ఎందుకు? నేను వాళ్ళంత బాగా కంపోజ్ చేయలేదేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు, ముందు మన పాట వినిపించు. నానా 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 ఏంట్రా ఎలా ఉంది? అత్తిరిపోయిందిరా రాకీ, కుమ్మేసే అంతే. స్వాతి నిజంగా బాగుందా? The most awaited grand finale of Singing Stars and Music Stars. మొత్తం 16 బ్యాండ్స్ నుంచి ఫైనల్ కి 3 బ్యాండ్స్ వచ్చాయి. ఏంటి ఇన్సేఫ్ జాము? आगे गड़बड़े सर, ट्रैफिक जाम में पूरा. హలో ఎక్కడున్నావు? స్వాతి, వచ్చేస్తున్నా ఆన్ ద వే. సరే సరే రా తొందరగా. స్వాతి, కొత్త సాంగ్ లో కన్ఫ్యూజన్ ఏం లేదుగా? ముందు నువ్వు రారా. ఓకే ఓకే బాయ్. కట్ టు యాంకర్ క్లోజ్. భయ్యా భయ్యా, ఈ సైకిల్ మీద యా అవును. భయ్యా చాలా ఇంపార్టెంట్ పని అండి. ప్లీజ్ 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 భయ్యా. నిన్న లేదురా రేపు రాదురా చిన్నది జిందగీ ప్రతి అడుగు నీకే గమ్యం వైపే సాగిపో. సారీ అండి, సారీ. గైస్, బ్యాడ్ న్యూస్. రాకీకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఎలాగా? ఎప్పుడు? ఎక్కడున్నాడు? చాలా రక్తం పోయింది. దట్స్ ఆల్ వి నో. నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు ఇలాగే చూస్తుండ్రా, వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. క్యాన్సిల్ చేయకూడదు. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాడగాడు అవుతాడా? పాడాలి. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. పాడాలి. ఇది రాకీ గడికల. పాడాలి. రాకీ కోసం గెలవాలి. గెలిచి వాడి దగ్గరికి వెళ్ళి లోకం అంతా నీకోసం ఎదురు చూస్తుందిరా అని చెప్పాలి.